రోడ్డు పక్కన డ్రైనేజీలు సరిగ్గా లేకపోతే ఆవులకి ఎంత ఇబ్బందో చూడండి. వేళ ఒక ఆవు అంటే గతంలో 2-3 సార్లు జరిగాయి. ఒక ఆవు ఇదిగో ఈ బురదలో పడిపోయింది. పడిపోతే దాన్ని తీయడానికి ఇంచుమించు ఒక 20 మంది ఈరోజు శ్రమించవలసి వచ్చింది. మండు టెండలో వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకి అది కూరుకుపోతుంది. అక్కడ బురదలో ఇంకాను కూరుకుపోతుంటే రోడ్డు మీద వెళ్ళే పిల్లలందరినీ బతిమారి ఆపి వాళ్ళందరినీ తీసుకుని సగం ఇదిగో ఈ ఆవే ఆ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎంత కడిగినా ఇంకా దానికి ఆ మురికి అది అలాగే ఉంది. చాలా ఇంచుతో 10-15 బకెట్ల నీళ్ళతో కడిగాను. అయినా సరే డ్రైనేజ్ నీరు ఎక్కడ పోతుందో దుర్గంధం అదంతాను. అయితే చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో పాపం. మధ్యాహ్నం అదృష్టం బాగుండి బతికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గతంలో 1-2 సార్లు మా పడిన ఆవులు ఇలాగే చనిపోయాయి కూడాను. అంచేత ప్రభుత్వం వారికి విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం సక్రమంగా చేయండి. లేకపోతే ఇంట్లో వాడి నీరు ఎటో పంపిస్తారు. ఆ పంపించిన నీరంతా ఇవాళ రొచ్చులా అవుతుంది. రొచ్చులా అయిందంటే రోడ్డు మీద తిరిగి ఆవులకి అలాగే ఆబోతులకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇది గమనించి అందరూ కూడా దీన్ని అందరికీ షేర్ చేయండి. అందరి దృష్టిలోకి తీసుకువెళ్ళండి. వందే గోమాతరం. గోవులు ఉన్నంత వరకే మన బతుకు గుర్తుపెట్టుకోండి.